హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో పాస్ట్ వీడియోలో మనం టెక్నికల్ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని రాబోయే రోజుల్లో కన్సాలిడేట్ అవబోతుంది మార్కెట్ అనే విషయం తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే డెరివేటివ్ డేటాను బేస్ చేసుకొని మనం రాబోయే కన్సాలిడేషన్లో డైరెక్షనల్ బెట్స్ చేయలేం కాబట్టి ఒకవేళ డెరివేటివ్ డేటా కూడా అదే విషయం చెప్తుందా, మనకి కన్సాలిడేట్ అవ్వబోతుంది అనే విషయం చెప్తుందా. ఒకవేళ కన్సాలిడేట్ అవ్వబోతుంది అంటే ఏ లెవెల్స్ని ట్రేడ్ చేయొచ్చు, ఎలాంటి ట్రేడ్స్ ప్లేస్ చేస్తే మనం మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తూ చిన్న పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అయినా కూడా మార్కెట్లో నుంచి ఎలా తీసుకోవచ్చు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు చూసినట్లయితే 24,000 స్ట్రైక్ దగ్గర మనకి ఈక్వల్గా కాల్స్ అండ్ పుట్స్ కనబడుతున్నాయి. అంటే ఆప్షన్స్ డేటాలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా సరే ఆప్షన్స్ డేటాని మనం రైటర్స్ పర్స్పెక్టివ్లో తీసుకుంటాం. అంటే బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. ఎక్కడైనా సరే మార్కెట్లో బయ్యర్స్ లేనిది సెల్లర్స్ ఉండరు. కాబట్టి మనం సెల్లర్స్ పర్స్పెక్టివ్ ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళ దగ్గర హ్యూజ్ మనీ ఉంటుంది. సో వాళ్ళు ఒక లాట్ చేయాలి అంటే 1 lakh 1.7 lakhs టేబుల్ మీద పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర మోర్ డాటా ఉంటుంది. అండ్ ఇమ్మెచ్యూర్ ట్రేడర్స్ అంతా కూడా 15,000 20,000 తోటి మార్కెట్లోకి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నిల్చొని ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది, వీళ్ళు ఎక్కువ శాతం లాభపడడానికి అవకాశం ఉంటుందనే ఒక అజంప్షన్తో మనం ఫస్ట్ మార్కెట్లో అనాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక అజంప్షన్ చేయాలి అంటే ఒక అనాలిసిస్ చేయాలి అంటే ఏదో ఒక అజంప్షన్తో వెళ్ళకపోతే మనం ఎటువైపు అనాలిసిస్ చేయాలనేది తెలియదు. అంటే మనకి ఎవ్రీ పాయింట్లో మార్కెట్ పైకి వెళ్ళడానికి రీజన్స్ కనబడుతూ ఉంటాయి, కిందికి పడడానికి రీజన్స్ కనబడుతూ ఉంటాయి. కానీ ఎటువైపు నిల్చోవాలి అనేది ఎవరు స్ట్రాంగ్ హ్యాండ్ అనే విషయాన్ని గమనించి వాళ్ళు ఏం చేస్తున్నారో అటువైపు నిల్చోడానికి ప్రయత్నం చేస్తే ఆ స్ట్రాంగ్ వాళ్ళు కూడా కొన్నిసార్లు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఎప్పుడు అటువైపు స్ట్రాంగర్ హ్యాండ్స్ వైపు నిల్చొన్నట్లయితే మనం కూడా దాంట్లో కొంచెం లాభం పొందడానికి అవసరం ఉంటుంది. కాబట్టి మనం అలా ఆలోచిస్తూ ఉంటాం. సో అలా చూసినట్లయితే ఈ కాల్ రైటర్స్ అండ్ పుట్ రైటర్స్ 24,000 లెవెల్ దగ్గర కంటిన్యూస్గా అమ్మడం జరుగుతుంది. ఈక్వల్ అమౌంట్ ఉంది కాబట్టి దీన్ని స్ట్రాడిల్స్ బిల్డ్ చేస్తున్నారని చెప్పొచ్చు మనం. సో ఇక్కడ స్ట్రాడిల్స్ అని చెప్పొచ్చు. 24,000 దగ్గర స్ట్రాడిల్స్. దీన్ని ఇప్పుడు ఎలా డీకోడ్ చేయాలి, పాత ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మీరు చూడనట్లయితే ఇందులో మళ్ళీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇది ఎలాగా మనం అంచనా వేయొచ్చు, చార్ట్ కూడా చూడాల్సిన అవసరం లేకుండా. సో 24,000 దగ్గర మనకి ఎంత ప్రీమియం ఉంది, కాల్ ఆప్షన్ 193 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ పుట్ ఆప్షన్ 186 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే స్ట్రాడిల్స్ అమ్మిన వాళ్ళకి పాకెట్లోకి 379 రూపీస్ పాకెట్లోకి రావడం జరుగుతుంది. అంటే 24,000 లెవెల్ దగ్గర నుంచి ఒకవేళ ఇక్కడ స్ట్రాడిల్స్ బిల్డ్ చేస్తున్నారు అంటే మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది అని అంచనా వేస్తున్నారని అర్థం. ఒకవేళ అంచనా వేస్తున్న విషయం నిజమే అయితే వీళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి అంటే ఎంత లెవెల్స్ వరకు వాళ్ళు సేఫ్గా ఉంటారు అంటే ఈ 379 పాయింట్స్ వెనక్కి కదిలినా ముందుకు కదిలినా కూడా వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఇది దాటి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే డైరెక్షనల్ మూవ్ రావడానికి అవకాశం ఉంటుందని అర్థం. సో ఈ 379 పాయింట్స్ని నేను 24,000 స్ట్రైక్ దగ్గర అమ్మారు కాబట్టి 24,000 దగ్గర నుంచి 379 పాయింట్స్ యాడ్ చేస్తే 24,379 అవుతుంది. మీరు చూడండి 24,379 అంటే చూడండి ఇక్కడ 24,300 దగ్గర హైయెస్ట్ కాల్ కనబడుతుంది మీకు. అంటే 24,379 వరకు వాళ్ళకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంది. 24,300 దగ్గర హైయెస్ట్ కాల్ కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ కాల్స్ సెల్ చేసిన వాళ్ళు ప్రొటెక్షన్ కోసం 24,300 కాల్స్ని కొన్నారని అర్థం. అంటే మార్కెట్ ఒకవేళ ఇటు కదిలినా కూడా వీళ్ళ అంచనా రాంగ్ అయ్యి వెళ్ళిపోయినా కూడా 24,300 దాటి వెళ్ళిపోతే లాసెస్ లిమిట్ చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ సెల్ చేశారని అర్థం. సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఉంది 24,000 నుంచి 24,300 వరకు కదలడానికి అవకాశం ఉంది అని. సో నెక్స్ట్ డౌన్ వైపు ఒకవేళ వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది, సేమ్ 24,300 నుంచి 379 పాయింట్స్ని మనం మైనస్ చేసుకున్నట్లయితే 23,621. సో 23,621 చూడండి 23,500 దగ్గర మనకు హైయెస్ట్ పుట్ కనబడుతుంది. అంటే ఈ బ్రేక్ ఈవెన్ దాటిన తర్వాత 23,500 దగ్గర పుట్స్ని వీళ్ళు ఈ పుట్స్కి హెడ్జ్గా కొనుక్కుంటున్నారని అర్థం. సో ఈ రెండు విషయాలను మనం చూసినట్లయితే మార్కెట్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో 23,500 దగ్గర నుంచి 24,300 మధ్యలో కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉందని అర్థం. సో మీరు కూడా ఒకవేళ ట్రేడ్ చేయాలనుకోండి, మీరు కన్జర్వేటివ్ ట్రేడర్స్ చాలా రిస్క్ తక్కువ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, వీళ్ళు ఎక్కడైతే హెడ్జ్ పొజిషన్స్ పెట్టుకున్నారో 24,300 దగ్గర అండ్ 23,500 ఈ ప్లేసుల్లో మీరు అమ్మేయచ్చు. 24,300 కాల్ ఆప్షన్ని అమ్మేసి 24,400 లేదా 24,500 కాల్ ఆప్షన్ని కొని ఇక్కడ కూడా 23,500 పుట్ ఆప్షన్ అమ్మేసి
23,300 దగ్గర మనం పుట్ ఆప్షన్ని కొనొచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రీమియమ్స్ చాలా తక్కువ వస్తాయి, కానీ ఆల్రెడీ మార్కెట్లో బెట్ చేస్తున్న వాళ్ళ లార్జెస్ట్ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ దగ్గరనే మీరు తీసుకుంటున్నారు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎక్కువగా ఉంటుంది. లేదు నేను కూడా వీళ్ళలాగే ఎక్కువ రిస్క్ తీసుకున్నా కూడా ప్రీమియం ఎక్కువ రావాలి, కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు మీరు కూడా 24,000 కాల్ అండ్ పుట్ని అమ్మేసి 23,500 దగ్గర హెడ్జ్ చేసి 24,300 దగ్గర పైన హెడ్జ్ చేసినట్లయితే అప్పుడు మీకు కూడా మార్కెట్లో ఈ మూమెంట్ ఇలాగే ఉన్నట్లయితే మీకు ఈ 379 పాయింట్స్ మీకు పాకెట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే అరౌండ్ 3 to 4% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది 1 month ఆఫ్ టైంలో. సో ఇలా కూడా మీరు ఈ ఆప్షన్స్ డాటాను బేస్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. సో ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.